రామలక్ష్మణులు పంపా సరోవరం దగ్గరికి వచ్చారు. అక్కడి ప్రకృతి అందాలను చూసి రాముడికి సీత గుర్తొస్తుంది. సీతకై ఆరాటంతో రాముడు కామపరవశుడవడంతో అతని ఇంద్రియాలన్నీ చలించాయట. అంటే లేచింది నిద్ర లేచింది లేచింది నిద్ర లేచింది. అక్కడ ఉన్న వనాలను నదులను చూస్తూ వాటిని వర్ణించడం మొదలుపెట్టాడు. చెట్లకు చుట్టుకున్న లతలను చూసిన రాముడు కామపరవశులైన స్త్రీలు పురుషుణ్ణి పట్టుకున్నట్లు చెట్లకు చుట్టుకున్నాయని వర్ణించాడు. ఇంద్రియాలు చలిస్తే ఇలాంటి వర్ణనలే వస్తాయి. మరి పిట్ట నీటిలో మునిగి తేలుతుంటే రాముడికి కోరికలు పెరుగుతున్నాయట. రంగురంగుల పూలు చూసి ఈ పూలు భార్యకు దూరమైన నన్ను మోహపరవశుని చేస్తున్నాయి అంటాడు. పక్షుల కిలకిలలు వింటుంటే నాలో విరహతాపం రగిలిపోతుంది అంటాడు. రగులుతుంది మొగలి పొద గబులుగుంది కన్నయ్యదా. 2 జింకలు సంభోగిస్తుంటే నాలో సీతను గూర్చిన విరహబాధ ఇంకా ఇంకా పెరిగిపోతుంది అంటాడు. రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. బత్తాయమ్మ బత్తాయి